ఏంటి మన పోలీసు వ్యవస్థ? నేను ఒక పోలీస్ అధికారి, మన ఏపీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక పోలీస్ అధికారితో మాట్లాడాను. ఈ ర్యాంకింగు ఇది ఎప్పటి నుంచి చూస్తుంటారంటే రకరకాల కేటగిరీల్లో ఇస్తూ ఉంటారు సార్. కానీ ఏ రోజు కూడా మనం 3 లేదా 4వ స్థానానికి కూడా వచ్చినట్టు నాకైతే గుర్తులేదు నా సర్వీసులో. ఆయన స్వయంగా చెప్తున్నారు, ఎప్పుడైనా 2వ స్థానంలో ఉంటాం మనం, లేదా 3వ స్థానంలో అని చెప్తున్నారు. ఈరోజు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నీ కలిపితే 36వ స్థానంలో ఆఖరణ నిలబడిందంటే కారణం ఏంటి? ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్. రాజ్యాంగం అమలు తప్ప భారత రాజ్యాంగం అమలు పరచబడట్లేదు కాబట్టే ఈ ర్యాంకింగ్లు అద్దం పడుతున్నాయి. ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ సాక్షిగా అధికారం కోల్పోయిన వెంటనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద, హత్యల మీద ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి గారికి తెలియపరిచేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఈ రోజు వరకు కేంద్రం ఏమన్నా దానిలో ఇన్వాల్వ్ అయిందా? లేదు. ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడా కూడా చట్టాలు పనిచేయట్లేదు, కూటమి ప్రభుత్వ నేతలకు చుట్టాలుగా మారాయని అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇవాళ ఇదే అద్దం పడుతుంది. సిగ్గుచేటు 40 సంవత్సరాల రాజకీయ నాయకుడని చెప్పుకునేటటువంటి వ్యక్తి యొక్క పరిపాలనలో రాష్ట్రం అట్టడుగు స్థానంలోకి, అట్టడుగు స్థానం అంటే ఇంకో స్థానం లేదు కదా కిందకి వేయడానికి, ఇంకా అంతకంటే లేదు కదా. లాస్ట్ స్థానం. ఎంత కిందకి పడిపోవాలో అంతా పడిపోయాం. 20 మార్కులకి లోపల ఉన్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఎవరైనా 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 35 మార్కులతోటన్నా పాస్ అవుతారు. ఈ పెద్ద మనిషి యొక్క ఆధ్వర్యంలో, పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా 1600 కేసులు అక్రమంగా పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారో ఇది నిజమని తెలియజేసేటటువంటి నివేదిక. మీ ఆవేదనకే అర్థం ఉందని 100% ఇదే కదా. ఈ రాష్ట్రంలో 400 హత్యలు జరుగుతాయా? అది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేకపోతే, ప్రభుత్వం యొక్క కఠినత్వం ఉంటే, ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే 400 హత్యలు జరుగుతాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ బాధ్యత వహించి ప్రభుత్వ హత్యలుగా వీటిని చూడాలి అంటే కేసులు పెడతారా? తీసుకెళ్ళి జైళ్ళలో నింపుతారా? 1600 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని జైళ్ళలో నింపి సునకానందం పొందుతున్నటువంటి ఈ నేతలకి ఇది చంపపెట్టు కాదా? ఈ రాష్ట్రం యొక్క స్థాయి ఏంటి? ఈ రాష్ట్రం గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు దిగజారుతున్నటువంటి వ్యవస్థల యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి, వాళ్ళు చేసేటటువంటి నేరాలకి, ఘోరాలకి, అత్యాచారాలకి, అఘాయిత్యాలకి, వాళ్ళు చేసేటటువంటి లంచాల భోంచేసేటటువంటి కార్యక్రమాలకి వాళ్ళకు అడ్డుగా సెక్యూరిటీగా నిలబడడానికి ఈ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పడానికి, చెబుతున్నటువంటి మాటకి కారణం ఇదే కదా. ఏ ఒక్క వ్యవస్థ అన్న పనిచేస్తుందా? మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఈ స్థాయిలో దిగజారిపోయి 46 మార్కులకి 7 మార్కుల అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పట్లేదని మేము చెప్తున్నామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే మాట్లాడుతున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇదే విధంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళ కుటుంబానికి చెప్పకుండా, ఏ నేరం చేశాడో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అడ్డగోలుగా అర్ధరాత్రి పూట గోడలు దూకొచ్చేసి తీసుకెళ్ళిపోయి ఆ రోజు విజయవాడ నుంచి నిన్నటి వరకు వెంకటరెడ్డి గారి అరెస్ట్ వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు? వల్లభనేని గారిని కావచ్చు, కాకాని గారిని కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ ఎన్ని రోజుల నుంచి మగ్గుతున్నారు. ఈ వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారు. వీటిల్లో నిజాలు లేకపోయినా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని కావాలని వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్తున్నాం. అది వాస్తవమని ఇప్పుడు తేలిపోలేదా? 4 విభాగాలుగా విభజించినటువంటి 2 విభాగాల్లో గుండు 0 మార్కులు అంటే వ్యవస్థ పడకేసిందనే కదా. గుండు 0 వస్తుంది, సాధ్యమైంది కదా. అదేలా సార్? మేము ప్రతిసారి చెప్తున్నాము, ఇప్పుడు వ్యవస్థ ఉంది, వ్యవస్థ ఎంతో కొంత పని చేస్తుంది కదా, ఖచ్చితంగా పనిచేస్తుంది. కొందరు పోలీసులు రెడ్ బుక్ సాల్యూట్ చేస్తున్నారు, కనిపిస్తోంది. అది పక్కన పెడదాము, మిగతా వ్యవస్థ అయినా పని చేస్తుంది కదా. ఆ వ్యవస్థ పని చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్యాచ్, బి గ్యాంగ్ లేదా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు చేసేటటువంటి అక్రమాలు మట్టి దవ్వుతున్నారా? మీరు ఎవరన్నా వెళ్ళి పట్టుకొని కేసు పెట్టించారా? కేసు పెట్టినటువంటి వాడు జైల్లో ఉంటాడు. తప్పు చేసేవాడు
వెచ్చలవిడిగా పనిచేసుకుంటూ ఉంటాడు. జోగి రమేష్ సిబిఐకి ఇమ్మని అడిగిన వెంటనే జైలు వేసేసారు. ఎస్, మద్యం అక్రమంగా కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుందని మాట్లాడినందుకు జోగి రమేష్ గారు అరెస్ట్. టీటీడీలో తప్పులు జరుగుతున్నాయని మాట్లాడుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇరికించేటటువంటి ప్రయత్నాలు. సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు వైవి సుబ్బారెడ్డి పైనే విచారణ చేస్తారు. ఆ కేసులో వెళ్ళింది నిజాన్ని నిగ్గు తేల్చమని కదా. నిజంగా తప్పు చేస్తుంటే సుప్రీంకోర్టుకి వెళ్తారా? సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే ఎంత నిక్కచ్చిగా, ఎంత హుందాగా, ఎంత గొప్పగా ఆ యొక్క టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు విధులు నిర్వహించారో, వారు ఎంత ధైర్యంగా వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి గమనించవచ్చు. ఈ రాష్ట్రంలో దేవాలయాల దగ్గర సెక్యూరిటీ లేదు, దేవాలయాల దగ్గర మనుషులు చనిపోతే ఒక్క కానిస్టేబుల్ను కూడా పెట్టలేదు అని బాధిత కుటుంబాలు మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు. అమ్మాయిని తిరుపతిలో జనసేన నాయకుడు మోసం చేసి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చేసి నాకు న్యాయం చేయండి అంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు తీసుకెళ్ళి. గంజాయి విచ్చలవిడి వ్యాపారం జరుగుతుంది, కంట్రోల్ చేయమంటే కుర్రపిల్లల్ని తీసుకొచ్చేసి యంగ్ పిల్లల్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద పడేసి కుక్కను కొట్టినట్టు కొడతారు పోలీసులు. అమ్మాయిల్ని కారులకు గుద్ది చంపేస్తున్నారు అంటే బాధిత కుటుంబాల మీద కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి అద్దం పడ్డేటటువంటి నివేదిక ఇది. ఏ రాష్ట్రం కూడా 20 మార్కులకి తక్కువ లేదు. ఏమండి, కనీసం 100 మార్కులకు 35 మార్కులు తెచ్చుకోవడానికి చేతగానటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నట్ట. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కారు. ఈ ఇంజన్లు 3 ఉన్నటువంటి ఇంజన్లు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి ఇంజన్ తుప్పు పట్టిపోయింది. అసమర్థ నాయకుడిగా వారు తేలిపోయారు కాబట్టే ఆ ఇంజన్ పనిచేయట్లేదు, ఆ సైకిల్కి తుప్పు పట్టింది తొక్కటానికి. నిజమే కదా, నిజం కదా. సమర్థత ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అవసరమా? సమర్థత ఉంటే ఇంకొక ఇంజన్, జనసేన ఇంజన్కి చంద్రబాబు గారు అవసరమా? నిజంగా సమర్థత ఉంటే లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఎలక్షన్స్లో ఓడిపోయేవాడా? ఎందుకు ఓడిపోయాడు? ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఆ ఇంజన్ ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతుంది అంటే ఎటు లాక్కెళ్తుంది? ఒక ఇంజన్ ఇటు లాక్కెళ్తే, ఒకటి తూపుకెళ్తే, ఇంకొకటి పడమటికి, ఇంకొకటి ఉత్తరానికి. 3 ఇంజన్లు 3 వైపు. ఏ ఇంజన్ నడవాలో ముందు వారికి తెలియదు, ఏ ఇంజన్ తోటి నడిపించాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ వ్యవస్థలే ఈ పరిస్థితిలో ఉంటే ఆ రోజు హోంమంత్రి గారి యొక్క పనితీరు మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఆవిడ తీరుకు బట్టి ఆవిడ గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవస్థ ఏ విధంగా పడకేసిందో, అటవీ శాఖ అధికారులను కొడితే ఎమ్మెల్యేలు వెళ్ళి కేసు పెట్టావా నువ్వు? ఎమ్మెల్యే మీద ఏమైనా చర్య తీసుకున్నావా? ఒక్క ఎర్రచందనం దొంగని అమ్మారా? ఈరోజు వరకు పట్టుకున్నారా? ఒక్కరి మీద కేసు కట్టారా? మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షలు, కేసులు. మీకు కూడా అక్కడ పోలీస్ వ్యవస్థకి టెస్ట్ పెట్టినట్టు మీకు ఒక టెస్టు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? హోంమంత్రి చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా? హోంమంత్రి గారు నిజంగా ఆవిడ యొక్క పని చేయనిస్తే కదా ఆవిడ్ని. ఈ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలుగుపెడుతున్నటువంటి లోకేష్ గారు మొట్టమొదట, ఆయనకి ఏమీ సమర్థత లేకపోయినా ఆయన్ని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఏ విషయాలకి సంబంధం లేనట్టుగా, ఏది పట్టనట్టుగా, ఏ వ్యవహారాలు తెలియనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, సగం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అంతే కదండి. సగం ముఖ్యమంత్రి అనేది ఉంటుందా సార్? వాళ్ళు పెట్టుకున్నారు కదా. రాజ్యాంగం లేనటువంటి వ్యవహారాలు, రాజ్యాంగం చెప్పనటువంటి వ్యవహారాలు తీసుకెళ్ళి ప్రభుత్వ భవనాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెడుతున్నారు. ఒక పక్కన చంద్రబాబు గారి ఫోటో, ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో. సగం ముఖ్యమంత్రి ఆయన, సగం ముఖ్యమంత్రి ఈయన. సగం ముఖ్యమంత్రి అంటున్నారు. అదే సగం ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు? ఇక్కడ హోంశాఖ ఫెయిల్ అవుతోంది, అనిత గారు ఫెయిల్ అవుతున్నారు, నాకు బాధ్యతలు తీసుకుంటానని, ఇట్లా కానీ జరిగితే నేను బయట తిరగలేకపోతున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. మరి ఆయన ఫుల్ ముఖ్యమంత్రి అయితేనే కదా, అంటే ఫుల్ అంటే బాధ్యతలు పూర్తిగా ఉంటేనే కదా ఆ మాట అంటారు. బాధ్యత కలిగిన వాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని బట్టలోడి తీసి తన్నమంటాడా? గొంతులు పిసికి చంపమంటాడా? తాట తీస్తాం, తోలు తీస్తామని మాట్లాడతారా? పద్ధతులు, సిద్ధాంతాలు, వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి కార్ల టాపుల్లో నిలబడి మాట్లాడతారా? ఏ వ్యక్తినైనా కానీ దూషణతోటి, బూతులతోటి, కులాల పేరుతో, మతాల పేరుతోటి రెచ్చగొట్టి మాట్లాడతారా? సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఏ సిద్ధాంతంతో రాజకీయం చేస్తున్నారు? ఎవరిని తిట్టావో, ఎవరితోటి ఉండనని చెప్పారో, ఎవరి పరిపాలనని మీరు రోడ్ల మీదకి బజార్లో నిలబడి
మీరు వెక్కిరించారో మాట్లాడారో, వాళ్ళు చాతగాని దద్దమ్మలని మాట్లాడారో, వాళ్ళతోటే కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మీ యొక్క సిద్ధాంతం ఏంటి? ప్రజలకు చెప్పాలా? ఈరోజు 18 నెలలు గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులు ఎంత అంటే, గత ప్రభుత్వాన్ని అప్పులు కుప్పగా మార్చారని చెప్పినటువంటి వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల్లో సగానికి పైగా అప్పులు చేసేసారు ఈ రోజుకి. ఏదైనా ఒక పథకం ఇస్తున్నారా అంటే రైతు భరోసా ఇవ్వడానికి ముక్కు మూలుగుతున్నారు. యూరియా బస్తా ఇవ్వలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ పడకేసిందో, అన్ని వ్యవస్థలు పడకేస్తాయి. ఎందుకంటే ఒక తప్పు జరుగుతుంది అని ఒక వ్యక్తి మాట్లాడాలని బజార్లోకి రావాలి అంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెడతారేమో అనేటటువంటి భయాన్ని కల్పిస్తున్నారు. మీరు తప్పును మాట్లాడారా మీకు జైలు తప్పదు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జైల్లోకి పోతాడు అనేటటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టే డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో హయ్యర్ అథారిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ తెలుగుదేశం పార్టీకి వంతపాడేటటువంటి వాళ్ళని, తెలుగుదేశం అధికార ప్రతినిధులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు ఇక చట్టం ఎక్కడుంటుంది? చట్టం వారికి చుట్టం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడ్డది. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ చెప్పకనే చెబుతూ ఉంది. 1600 కేసులు సార్, 1600 కేసులు 100% వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో ఇవాళ అదే బయటపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఆ రోజు తెచ్చినటువంటి పథకాలు తప్పు అన్నారు, ఇవాళ అవే పథకాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు తప్పు అన్నారు, ఇవాళ అదే సంస్కరణల మీద ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాల్లో కొన్ని పథకాలను మాత్రం అరాకొర అందిస్తూ పరిపాలన సాగిస్తున్నారని వాళ్లే చెప్తున్నారు. రిమైనింగ్ అంతా దోపిడీ, దుర్మార్గం, అఘాయిత్యం, అరాచకం, ఇది తప్ప ఇంకేమిటేముంది? రైట్.